మెదక్ జిల్లా నార్సింగ్ మండలం జప్తి శివనూరు గ్రామంలో 30 ఎకరాల విస్తీర్ణంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ యొక్క ఫామ్ హౌస్ పెడుతున్న నేపథ్యంలో అక్కడ మా యొక్క పురాతన రోడ్డును కబ్జా చేసిందని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే 1650 హోటళ్ళు 2500 జనాభా ఉన్నటువంటి మా గ్రామానికి గతంలో తాతకుంట, అమ్మకుంట, పటాన్ చెరువు, కొత్తకుంట, తుమ్మయ్య కుంట సంబంధించిన చెరువు, తెట్టకుంట ఇవన్నీ కూడా అదే పరిసర ప్రాంతాలనే ఉంటాయి. ఈ 3 కాలువలకు సంబంధించి బ్లాక్ చేసి గేటు పెట్టడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో గ్రామస్తులందరూ కూడా మూకుమ్మడిగా ఖచ్చితంగా మాకు ఆ తొవ్వ కావాలి అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు, రెవెన్యూ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఖచ్చితంగా మా గ్రామానికి న్యాయం చేయాలి. న్యాయం చేసినట్టయితేనే ఆ తొవ్వ మాకు పురాతనంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. చెప్పండి, మీ డిమాండ్ ఏంది, ఏం చెప్తారు? సార్, ఇక్కడ మన మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు ఒక 20 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి మేము ఎలాంటి ఇష్యూ కానీ ఏం చేయలేము. మాకు అక్కడ పురాతన తొవ్వ, కుంట కాలువలు అవి ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్ని 200 ఎకరాల భూమి ఉంటుంది. ఆ భూమిలోకి గిన పోనీకి ట్రాక్టర్ గిన పోనీకి ఇబ్బంది అవుతుందని మొన్న ఆల్రెడీ ఫస్ట్ కరెక్ట్ ఇచ్చారు. తర్వాత కొద్దిగా పైప్ వేసి ఎక్స్ట్రా ప్లేయర్ పెట్టారు. అది పోదని పోయి అడిగినాం. నిన్న అడిగిన దానికి వాళ్ళు ఇట్లా ఏమో బెదిరించి కేసులు పెడతామో అది ఇదని అంటున్నారు. అంటే గ్రామస్తులు ఏమంటున్నారు? అంటే గ్రామస్తులు ఈ తొవ్వ గురించి పురాతనంగా పెద్ద మనుషులు కూడా చెప్తుంటారు కాబట్టి గ్రామస్తులు ఏమంటున్నారు ఆ తొవ్వ గురించి? సార్, ఏం లేదు, మనకు ఒక 100 సంవత్సరాల నుంచి ఆ తొవ్వలు ఉన్నాయి సార్. ఆ తొవ్వలకు వరి కోత మిషన్ కానీ, ట్రాక్టర్లు కానీ పోవడానికి మాకు తొవ్వ కావాలి. దాని గురించి మేము సార్ని అడుగుతున్నాం. అదే ఉన్నది సార్ మాకు, అంతే. అంటే మీరు పురాతన సంబంధించి చెప్తున్నారు, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి అక్కడ, ఎవరెవరు ఉన్నాయి అక్కడ? 200 ఎకరాలు ఉన్నాయి సార్. 250 ఎకరాలు ఉంటుంది. మా ఎస్సీ, ఎస్టీ, యాదవ్స్ అందరు ఉన్నాయి సార్ అక్కడ. అంటే మీరు తెలిసిన మటుకు మీరు కూడా వయసులో 70 నుంచి 80 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఆ తొవ్వ గురించి ఎట్లా మీకు ఏమో అవగాహన ఉంది, ఏం చెప్తారు? మాకు తొవ్వ కావాలి సారు, తొవ్వ కావాలి. మేము పుట్టిన మాన్నే, పెరిగిన మాన్నే, అదే భూమిలో అదే అడుగు. ఇప్పుడు గెస్ట్ అడుగు కట్టిన తానే పుట్టినాం మేము. బంజారాలో ఉండి, ఇప్పుడు ఆ తుర్కోలు ఇంకా ఏడలో ఉండి అలా అమ్ముకున్నారు. అప్పటి నుంచి కూడా తొవ్వ ఉన్నది. అక్కడ ట్రాక్టర్లు పోతాయి, గొర్రెమేకలు పోతాయి, అన్నీ ఇదాలు పోతాయి. ఇప్పుడు ఆ తొవ్వ మూసేస్తుండు షబ్బీర్ అలీ సార్. మేము దానికోసం రికమెండ్ ఏం చేసినామంటే ఇంకా తొవ్వ ఎక్కువ విడిచిపెట్టు సారు అని మేము రికమెండ్ చేస్తున్నాం, అంతే. అంటే గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రోడ్డు కావాలని చెప్పి ప్రధానంగా ఎవరికైనా ఉంటుంది. పురాతన దేవాలయం, శివాలయం కూడా ఉన్నట్టు తెలిసింది. ఒక 5 కుంటలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి అంటే ఏం చెప్తున్నారు? మీరు పోతే కూడా ఏం చెప్పారు? మేము పోతే కూడా సార్ అది తొవ్వ ఇడిసబెట్టుమని 3 సార్లు పోయినాం. 3 సార్లు పోతే కూడా గణేష్ అనేటైనా ఆ సార్ దగ్గర రాక మాకు ఫోన్ ఇస్తలేడు. ఫోన్ ఇవ్వకపోతేనే మళ్ళీ అడిగినాం. అడిగితే కూడా ఈ తొవ్వ ఇడిసబెట్టి సార్, ఈ ప్లేయర్ ఇడిసబెట్టి పక్కకు గట్టు అని కూడా చెప్పి వచ్చినాం. 3 సార్లు పోయినాం. 3 సార్లు వార్డ్ నెంబర్, సర్పంచ్లం అందరం పోయి వచ్చినా కానీ ఆయన గణేష్ అనేటైనా ఇంటలేడు. మా షబ్బీర్ అలీ సార్ మాకు కలుస్తూనే లేడు. అట్లా ఆయన దగ్గరికి అపార్ట్మెంటే ఇస్తలేడు ఈయన. ఆ తొవ్వ ఆ జాలికి ఈ జాలికి ఇడిసబెట్టు అని చెప్పినాం. చెప్తే కూడా మీరు ఎవరు మాట్లాడేది కానీ అంటాడు. అక్కడ మాకు 200 ఎకరాల పొలాలు ఉన్నాయి. పొలాలకు పోయేదానికి దారే లేదు. అది కిందికి వెళ్ళి భీమ్ వేసిండు కాబట్టి మళ్ళీ గేట్ ఎప్పుడు ఎక్కిస్తాడు అని దాంతో మాకు తొవ్వ కావాలి సార్. ఓకే, అంటే మీరు చెప్పండి. అంటే తుర్క కాశీలకు సంబంధించి కూడా భూమి ఉన్నట్టు తెలిస్తే మీకు కూడా ఆధారిత వ్యవసాయ ప్రాంతం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చెప్తారు ఆ విషయంలో? మాకు బాట కూడా వచ్చాయి సార్, బాట కూడా వచ్చే కావాలి. మాకు షబ్బీర్ అలీ సార్ దగ్గర ఫోన్ ఇస్తలేడు ఈ గణేష్. ఇప్పుడు పోతే కూడా నీది ఎవరు అంటుండు నాకు. మేము పుట్టినాము ఈ ఊళ్ళోనే, పెరిగినాము ఈ ఊళ్ళోనే. అయినది రామంపేట్. ఇంతకుముందు హబీబ్ సాబ్ వాళ్ళది ఉండేది, ఆ పెద్ద దొరలది ఉండేది. మొత్తం అమ్ముకున్నారు వాళ్ళు. అమ్ముకుంటే ఈ సార్ కొనేసి మొత్తం బాట గురించి ఇబ్బంది అవుతుంది. ఇక ఆ బాట గురించి ఆ కాలువ ఆ ఒక్క గేట్ తీసేస్తే, ఆ ఒక్క పిల్లర్ తీసేస్తే మాకు ఏమి ఇబ్బంది ఉండదు సార్. ఒక్క ఇబ్బంది ఉండదు మొత్తం. అంతే. ఆ భూమి వద్దు మాకు. అవి ఏమంటలేము, పైసలు ఇవ్వమంటలేము, ఏమి అంటలేము. కానీ బాట తవ్వ కావాలి మాకు, అంతే. మాకు సంతోషం. 13/52/53 సర్వే నెంబర్లో అసైన్డ్ భూమి కానీ పరంపో భూమి అని ఉందని అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా గ్రామస్తులు ఏం ఆలోచన చేస్తారు? అవన్నీ ఏమనుకోలేము సార్. అసైన్ ల్యాండ్లు ఉండని, పరంపో ఉన్నదా, మేము అవన్నీ ఏం అడగలేము. మేము పాత పురాణ తొవ్వ అది. మా తాతల నుంచి అక్కడ మాకు అప్పటి కూడా మాకు అక్కడ ఇండ్లు ఉండే. మా తాతలు అక్కడనే చాలా రోజుల దాకా ఉన్నారు. వాళ్ళు వేరే వాళ్ళకు భూమి ఉండే. అప్పుడు వాళ్ళు అమ్ముకొని హైదరాబాద్ వెళ్ళిపోయాక అందంలోపే మా వాళ్ళు ఇక్కడ వచ్చేసి సెటిల్ అయిపోయారు ఇక్కడనే జప్సూరులో. అయిపోతే అప్పటి నుంచి పురాణం నుంచి కూడా తొవ్వు ఉన్నది. అక్కడ శివాలయం కూడా ఉన్నది, చెమ్మనగుట్ట ఉన్నది అక్కడ.
అక్కడ 3 కుంటలు ఉన్నాయి. 3 కుంటల తర్వాత బయట కూడా ఇంకా కుంటలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ యాదవస్తులు కూడా భూములు ఉన్నాయి. అక్కడ 250 చిల్లర భూములు ఉన్నాయి. అక్కడ తొవ్వ పూర్వకాలం నుంచి తొవ్వ ఉన్నది. ఆ తొవ్వ ఉన్నది కాబట్టి ఆ తొవ్వ ఉంటే ఆ పాత తొవ్వనే ఉంచేయాలని అది ఎలుము అట్లనే ఉండని మేము అంతా కబ్ చేసినా ఏమనుకోలేము మేము. తర్వాత మళ్ళీ ఒక ఎక్స్ట్రా పిల్లర్ వేసి ఎత్తినాక మేము ఆఫ్ చేసినాం అయింది. మేము గ్రామ పంచాయతీ నుంచి వార్డు నెంబర్ సర్పంచ్ ఉప సర్పంచ్ అందరం కలిసి గ్రామస్తులు తెలియకుండానే మేము పోయి ఆఫ్ చేసినాం 2 సార్లు. ఆఫ్ చేస్తే వాళ్ళు ఇంటలేరు. ఆ గణేష్ అనేది అపాయింట్మెంట్ సార్తో మాట్లాడిస్తలేడు. సారు అటువంటి ఏం కాదు, ఇన్ని రోజులు వచ్చి ఏం చేయలేడు. మేము కూడా ఆయన దగ్గర ఏం పోలేదు. ఇంతవరకు వర్క్ నడుస్తుంది, మాకు సంబంధం లేదు. అది మాకు తొవ్వ గురించి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మేము అడిగినాం. మా గ్రామ పంచాయతీ నుంచి మేము పోయినాం. మేము గ్రామ కంఠం గురించి మేమే పోయినాం. విలేజ్లో చెప్పకుండా మేము వెళ్ళిపోయినాం. పోయిన తర్వాత వాళ్ళు వినలేరు. గ్రామ పంచాయతీలో మేమెట్లుంటుంది అంటే వీళ్ళేమో చేస్తారు, గ్రామ పంచాయతీ ఏమో చేస్తారు, వీళ్ళేమో అది చేస్తారు అని చెప్పేసి మేము పబ్లిక్ దృష్టి తీసుకుంటే వాళ్ళు కూడా అవును మేము కూడా గొడవల మీద మేకలను చూస్తున్నాం, అక్కడ వర్క్ నడుస్తుంది, మీరు ఏం చేస్తారు అనేది మా మీద అంటారే. మేము ఆపినాం, మా శాతం కూడా ఆపినాం. వాళ్ళు ఆగుతలేరు. ఆ గణేష్ అనే ఉన్నాడు ఒకైనా సార్ దగ్గర పోనిస్తలేడు, అపార్ట్మెంట్ ఇస్తలేడు అని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పేస్తే ఎంత వాళ్ళు 2 సార్లు వాళ్ళు కూడా ఆపడం అయింది. ఆపడం జరిగినాక నిన్న ఊరును ఆపలేము సార్. ఆపగా నిన్న ఊరులు పోయి ఆయనతో కూర్చేసినాక దాని మీద మాకు డిమాండ్ వీళ్ళు ఎవరు ఓటు దీని ఎవరు మీడియా ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మీకు ఏది చేస్తాము అది చేస్తాము అని బెదిరిస్తున్నాడు. పొద్దున్న సారు మాకు దేనికైనా ఎంఆర్ఓ కానీ గిరివారు కానీ పోలీస్ సౌందర్యం కానీ ఎవరైనా సరే ఊరికి న్యాయమే కోరుతున్నాం మేము. మా ఇంటికి కాదు, ఎవరో ఇంటికి కాదు, అందరి ఊరు ఆధారపడి ఉన్న దాని తోవ గురించి 250 ఎకరాలు ఉన్నది. దాని గురించి మాట్లాడుతున్నాం. సార్తో ఎలాంటి మాటలు మాట్లాడతలేమో. సార్ కూడా కాదన్నాడు. కాకపోతే ఈయన అక్కడ దాకా మునిస్తలేడు. ఈయన ఇక్కడ మై చేస్తూ ఈయన పని చేపిస్తున్నాడు. అది ఇది పరిస్థితి. గ్రామంలో ఉన్నటువంటి ఒక 5 కుంటలకు సంబంధించిన పురాతన రోడ్డును ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే గతంలో కూడా అక్కడ మేము వ్యవసాయ ఆధారిత పంటలు పండించుకుంటూ ముందుకెళ్ళినాము. అక్కడ శివాలయం ఉంది, గ్రామస్తులకు ఒక పానాదిలాగా ఉండి గతంలో పురాతన రోడ్డును ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చూస్తే ఫామ్ హౌస్కు ఒక 30 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్న పరిస్థితి ఉంది. అక్కడ సుమారు 200 నుంచి 250 ఎకరాల్లో మా భూములు ఉన్నాయి. కాబట్టి మాకు ఇచ్చేటువంటి ఒక మా రోడ్డును మాకు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్ప ఈ అనవసరంగా పోలీసులు ఇటు రెవెన్యూ అధికారులు మరి మాకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రధానంగా జప్తి శివనూరు గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, మెదక్ జిల్లా.